రిజర్వేషన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి షెడ్యూల్డ్ కులాల కింద పొందే ప్రయోజనాలను కోల్పోతారని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పీకే మిశ్రా మరియు జస్టిస్ ఎన్వి అంజర్యాలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేంటి వివాదం? రాజ్యాంగం ఏం చెబుతోంది? గతంలో ఇలాంటి తీర్పులు ఏమున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఆయన క్రైస్తవ మతంలోకి మారినట్లు ఆధారాలు లభించాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపి మత మార్పిడి తర్వాత సదరు వ్యక్తికి ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదని, ఎస్సీ హక్కులు వర్తించవని తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన రాజ్యాంగ బలం 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వు. దీని ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు చెందని వ్యక్తులు ఎస్సీలుగా పరిగణించబడరు. క్రైస్తవ మరియు ఇస్లాం మతాల్లో కుల వివక్ష లేదా అస్పృశ్యత లేదని, ఆ మతాలు సమానత్వాన్ని బోధిస్తాయని భావించడం వల్ల ఆ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా దక్కదని చట్టం చెబుతోంది. గత కేసుల విశ్లేషణ అనుసారం ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి క్రైస్తవంలోకి మారి తిరిగి హిందూ మతంలోకి వచ్చి ఆ కుల సమాజం అతడిని అంగీకరిస్తే అతడికి తిరిగి ఎస్సీ హోదా దక్కుతుందని పేర్కొంది. అంటే మత మార్పిడి జరిగినంతకాలం హక్కులు ఉండవు. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీలకు కేటాయించిన రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పోటీ చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం స్థితి రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలనే పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రకారం మతం ఏదైనా దళితుల ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలో సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది. అస్పృశ్యత అనేది హిందూ మతంలోని దురాచారమని, దాన్ని అనుభవించిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు ఉండాలని వాదిస్తోంది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న వేలాది మందికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా పొందాలనుకున్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేయాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా ఖచ్చితంగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలో ఉంటేనే ఆ కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అవుతుంది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టింది. రాజ్యాంగం కల్పించిన ఫలాలను మతం మారిన తర్వాత కూడా అనుభవించాలనుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నియమించిన కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.